నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంతకంటే బెటర్ కంటెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించిన ఇష్యూ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. నిన్న ఎప్పుడెప్పుడా ఇక చేస్తాం ఏదో చేస్తామని చెప్పేసి ఆ సిట్ ఎంక్వైరీ గురించి పెద్ద హంగామా సృష్టించారు. ఎంత హంగామా సృష్టించినా ఏందనేది ఇక నిన్న కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీద ఎర్రవెల్లి నివాసం నుంచి నందినగర్ నివాసానికి వచ్చి నందినగర్ నివాసంలో సిట్ ఎంక్వైరీలో పాల్గొన్నారు కేసీఆర్ గారు. దానికి సంబంధించిన వార్తనే ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారిని సిట్ అధికారులు ఏమని అడిగారు, అసలు ఏందనేది చూడండి. ఆదేశాలు ఇచ్చింది మీరేనా? మావోయిస్టుల పేరిట ఫోన్లకు ట్యాపింగ్ చేయించారా? మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇదే, ఆదేశాలు ఇచ్చింది మీరేనా అని చెప్పి కేసీఆర్ గారి పైన సిట్ అధికారులు వేసిన మెయిన్ క్వశ్చన్ ఇదే. అసలు ఆదేశాలు మీరే ఇచ్చిర్రా అంటే ఇలా ప్రయత్నం ఏం కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ నాయకులది, రేవంత్ రెడ్డి గారిది ప్లానింగ్ కనిపిస్తుంది. అంటే అసలు ఇప్పుడు ఏ పనైనా సరే ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఆదేశించేది ఎవరు? అసలు 100% నాయకుడే ఆదేశిస్తాడు, ముఖ్యమంత్రి ఆదేశిస్తాడు. ఏమని? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన రిపోర్ట్ ఏది అని అంటాడు. ఆయన అడిగేది ఒకటే క్వశ్చన్. ఇప్పుడు ఆయనకు రెగ్యులర్గా రోజు పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ కావాలి ఆయనకు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలి ఆయనకు. ఆ రిపోర్ట్ సంబంధించిన ఆ విషయాలు అని అంటాడు. ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చేరవేయాలి, ఏ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి అందించాలనేది అధికారులకు తెలిసి ఉంటుంది. అది అధికారులకు తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇట్లా 100% ఆదేశం ఇచ్చింది కేసీఆర్ గారే ఉంటారు. ఎందుకు అంటే ఆయనకు ఎంక్వైరీ కావాలంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ కావాలంతే. ఏం రిపోర్ట్ ఇస్తారనేది అధికారులకు తెలిసి ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే రాష్ట్ర ప్రజల్లో ఏం నడుస్తున్నది, ఏమేమి కావాలనుకుంటారు, అసలు ఏం చేయాలి ఇంకా అని చెప్పేసి, గవర్నమెంట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేకపోతే ఎవరికైనా ఏమైనా ఎఫెక్ట్ ఉందా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వీళ్ళకి కావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా కావాలి అది. మన తెలంగాణ ముఖ్యమంత్రికి అయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అయినా, అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రికి అయినా, అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రికి అయినా, ఏ ముఖ్యమంత్రికి అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్ కావాలి కంపల్సరీ. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదని అంటాడు అంతే. దానికి అధికారులు ఏ రిపోర్ట్ ఇవ్వాలని ఆ రిపోర్ట్ ఇస్తారు. అంతేగాని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆదేశాలు ఇచ్చింది మీరేనా అంటే ఆదేశాలు కేసీఆర్ గారు ఎట్లా ఇస్తారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అడుగుతారు అంతే. దానికి ఎట్లన్నా ఒక చూడు ఆదేశం ఇచ్చింది చూడు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారి పైన రుద్దనీకే అసలు ఆదేశం ఇచ్చిందా మీరేనా అని చెప్పేసి ఒక లాజికల్ క్వశ్చన్. ఎందుకంటే 100% ముఖ్యమంత్రి గారు ఇస్తారు కదా ఆదేశం. ఆదేశం ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారిని ఇట్లా అంటున్నాం, అట్లా అంటున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ అదొక షో అప్. అదే తప్ప వాస్తవము అసలు కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్లు చేయండి, ఎవరిదో ఫోన్ ట్యాప్ చేయండి, వినుండి ఏం మాట్లాడుకుంటా అని చెప్పి చెప్తారా? అంత టైం ఉంటుందా? అట్లాంటి వీలు పడుతుందా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇంకోరు కానీ మన తప్పుడు చేష్టలు చేసి ఆ రిపోర్టు ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరు కొట్టేనికనో ఇంకోటో కొట్టనికనో అది చేసిందంటే దాంట్లో తప్పెవరిది ఉన్నట్టు? అధికారులు ఉన్నట్టు, ముఖ్యమంత్రి ఏమున్నట్టు? ఇప్పుడు మార్కులు కొట్టేనిక ఆయన చేసిన పనులకు ముఖ్యమంత్రి తప్పెట్లయితుంది? ఒకళ్ళు నిజంగానే ఫోన్ ట్యాప్లు ఎవరైనా చేసి విన్నాడు అనుకుంటే కూడా అది ఎవరైతే అధికారం ఉన్నో అధికారం తప్పది. ఇల్లీగల్గా చేస్తున్నామా, ఇల్లీగల్గా చేస్తున్నామా? కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి దగ్గర పేరు కొట్టేనిక అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ముఖ్యమంత్రికి గుర్తారా? అటెండ్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఇది ఎంత మీనింగ్ ఉంది చూడండి. ఇలా ఆదేశాలు ఇచ్చింది మీరేనా అంటే ఆదేశాలు ఇస్తే అరెస్ట్ చేస్తారా, ఎంక్వైరీలు వేస్తారా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారికి ఏం కావాలి? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలి. రిపోర్ట్ మాత్రం అడుగుతారు. ఆయన పేరు కొట్టేనికనో, మంచి మార్కులు కొట్టేనికనో, మంచి పేరు సంపాదించుకోనికనో ఎవరి ఫోనో ట్యాప్ చేసి సారిగా మనకి ఇట్లా ఇబ్బంది జరుగుతున్నా చూడండి అని చెప్పేసి వినిపిస్తే అది ముఖ్యమంత్రి గారు తప్పెట్లయితుంది? అధికారం తప్పు అవుతుంది. అది అధికారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. ఇదనమాట కేసీఆర్ గారికి రుద్దడం కోసం ఇంత లాజిక్ ప్రశ్నలు. ఈ సిట్ అధికారులు వేసినట్టు లేదు, ఇది ప్రతిపక్ష నాయకులు వేస్తున్నట్టున్నది. ఇది కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకులు వేస్తున్నట్టున్నది ఈ ప్రశ్న.
ఆదేశాలు ఇచ్చింది మీరేనా? ఆదేశం ముఖ్యమంత్రి అయిపోతే ఎవరు ఇస్తారు మరి? ఇంకా ఎవరికి కావాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్? ఊర్లో ఉండే రైతుకు కావాలన్నా ఇంటెలిజెన్స్ రిపోర్టు? ఊర్లో సర్పంచ్ కావాలన్నా ఇంటెలిజెన్స్ రిపోర్టు? ఎవరు ఇస్తారు? ముఖ్యమంత్రి ఇస్తాడు ఖచ్చితంగా. దానికి మళ్ళీ ఏదో క్వశ్చన్. మళ్ళీ చూడండి, మావోయిస్టుల పేరిట ఫోన్లను ట్యాపింగ్ చేయించారా? మావోయిస్టుల పేరిట ఫోన్ ట్యాపింగ్ చేయించారా అని అడుగుతున్నారు. ఎవరు చేయిస్తారు? పెద్ద పెద్ద మావోయిస్టులకు సంబంధించిన వివరాలు కానీ మావోయిస్టులకు సంబంధించిన పేర్లు కానీ అవన్నీ అధికారుల దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. ఇంతకుముందు లొంగిపోయిన దేవా కానీ, అంతకుముందు చనిపోయిన హిడ్మా కానీ, ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్ట్ ఆల్రెడీ అధికారుల దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది లిస్టు. వాళ్ళ పేర్లతోటి ఫోన్ ఎట్లా చెప్పిస్తారు? ఫోన్ చేసేంత వీలుంటే వాళ్ళు జనసంద్రంలోకి ఎందుకు కలవరు? అడవులలో ఎందుకు తిరుగుతారు? చూడండి, ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా? రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు? వ్యాపారుల్ని బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా? రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారంటే, ఇప్పుడు రిటైర్ అయిన అధికారులు ప్రభుత్వంలో కొనసాగుతలేరా? రిటైర్ అయిన అధికారులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్లో? ఎంతమందిని చూపించాలి మేము? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇదే కోరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎంతమంది రిటైర్ అయిన అధికారులు లేరు? రిటైర్ అయిన వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టుకోలేరు. రిటైర్ అయిన వ్యక్తులకు ఎంతమందికి మీరు డిపార్ట్మెంట్లకు తీసుకున్నారు? ఎంతమందికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు? ఏ పదవిలో కొనసాగుతున్నారు తెలియదా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇదే అనమాట రిటైర్ అయిన అధికారులు అంటే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో రిటైర్ అయిన అధికారులు ఉన్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు రిటైర్ అయిన అధికారులు? ఉద్యోగాలు వేయక, లేకపోతే ఎలక్షన్ జరగక, ఇక రకరకాలుగా ఏదో రకంగా ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన అధికారి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాడు. ప్రత్యక్షంగా చూస్తున్నాం అందరము. అది గమనించాలి. వ్యాపారాలను బెదిరించడం వల్ల ఎన్నికల బాండ్లు వచ్చాయా? ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకు ఎలా వచ్చాయి? మాజీ సీఎం కేసీఆర్పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియోలు మీకు ఎలా వచ్చాయంటే, అక్కడ నమ్మిన మనిషి ఉంటాడు, ఇక్కడ నమ్మిన మనిషి ఉంటాడు. ఎవడో ఒకటి రికార్డ్ చేసింది ఎవరికో పంపించుకుంటే అది ముఖ్యమంత్రి దాకా వచ్చి ఉంటుంది. దాంట్లో పెద్ద కథ ఏమున్నది? క్యాజువల్గా నీకు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దాన్ని ఫోన్ ట్యాప్ చేసే విని ఈ ముఖ్యమంత్రి దాకా చేరాల్సిన అవసరం లేదు కదా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నది కూడా ఆయన ఈయన చేసుకోవచ్చు, ఈయన ఆయన చేసుకోవచ్చు. చేసిందాన్ని నమ్మిన వ్యక్తికి ఎవరికో పంపొచ్చు, ఆయన ఇంకెవరికో పంపొచ్చు. అట్లా కూడా వచ్చి ఉంటాయి కదా. దాంట్లో కూడా అర్థం ఉంది కదా. మాజీ సీఎం కేసీఆర్పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. నందినగర్ ఇంట్లోనే 4.5 గంటల పాటు విచారణ. అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం. ఇక మీకు పని లేదు, ఆయనకు పని లేదు అనుకొని పెట్టుకోండి ఇక పని. ఇప్పుడు ఆయన కూడా ఎట్లాగో ఫ్రీనే ఉన్నాడు 3 సంవత్సరాల దాకా. ఆయనకి ఎంక్వైరీల పేరుతో గడిపేయండి. ఇక ఆయనకు వేరే ఆలోచన లేదు, వేరే పని లేదు ఆయనకు. ఇక మీరు విచారించుకుంటూనే ఉండి ఆయన కూర్చుంటూనే ఉంటాడు. అధికారులకు నాయకులు ఎట్లా వాళ్ళకు ఆదేశాలు ఇస్తారో ఏం తెలియదు. ఎందుకంటే అధికారుల పని ఏముంటుంది? నాయకులు చెప్పిన పనే వాళ్ళు చేయాలి. పైనుంచి ఫోర్స్ ఉంటేనే అధికారులకు ఇంత ఇబ్బంది పడతారు. వాస్తవానికి సిట్ అధికారులు కూడా ఇంకెవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలనుకోరండి. ఇది పక్క. ఎందుకు అంటే ఆయన జనాలకు అందరికి తెలుసు ఆయన ఏందో, కేసీఆర్ గారు అంటే ఏందో. ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా ఇంకేదైనా ఉందా అంటే నమ్ముతారేమో, కానీ కేసీఆర్ గారి పైన లేని అబాండాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా నమ్మరు, నమ్మే పరిస్థితులు ఉండవు. అది ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారి వ్యక్తిత్వం పరంగా కేసీఆర్ గారి వ్యక్తిగత విషయాలు కూడా చాలామందికి తెలుసు. ఆయన ఎట్లాంటి మనిషి, ఎట్లాంటి ఆశలు ఉన్న మనిషి, ఏం తింటాడు, ఎక్కడ పోతాడు, ఏ టైంకి ఏం చేయాలి, మొత్తం కూడా ఆయన గురించి తెలిసిన పుస్తకం అది. ఆయన డబ్బు వ్యామోహం ఉందా, లేకపోతే ఇంకో వ్యామోహం ఉందా, పదవి వ్యామోహం ఉన్నది ఏందనేది జనాలందరికీ కూడా తెలుసు. ఆయన జనాలకు మంచి చేసే నాయకుడు. ఆయన పైసా వ్యామోహం లేదాయనకు, పదవి వ్యామోహం లేదాయనకు. 200% పేద ప్రజలకు న్యాయం చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలి, రైతులకు న్యాయం చేయాలి, రైతులకు నీళ్ళు లేవు, తెలంగాణ ప్రాంతం మొత్తం నీళ్ళు లేవు, నీళ్లు తెచ్చేయాలి. ఇట్లాంటి ఆశలతో కూడుకున్న వ్యక్తి ఆయన.
అట్లాంటి వ్యక్తిని ఈరోజు ఇబ్బంది పెట్టి అనవసరంగా విచారణ పేరుతోటి రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనికి అనేక మంది నిపుణులు కూడా దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. ప్రాంతీయవాదులందరూ కూడా అనేక మంది దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు అనేది. రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు అమెరికాలో. ఇక ఈరోజు వచ్చిండు. ఆయన వచ్చిందాక ఈ విచారణ పేరుతో టైంపాస్ చేసినట్టుగా అనిపిస్తున్నది గవర్నమెంట్ మొత్తం కూడా. అర్థం చేసుకోండి, మీడియా కానీ, రిపోర్టర్లు కానీ, లేకపోతే అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా ఒక కేసీఆర్ గారి విచారణ, ఆ సిట్ ఎంక్వైరీకి సంబంధించిన దానిపైనే ఫోకస్ చేశారు. కానీ రాష్ట్రం ఎక్కడ పోతుందో మర్చిపోయారు. వాస్తవానికి ఒక మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ విప్ ఏం చేస్తున్నాడు, ఇట్లా అసలు వాళ్ళని పట్టించుకోవడం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూపు కేసీఆర్ గారి వైపే మళ్ళింది నిన్న. అంటే అర్థం చేసుకోండి, ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. సిట్ ఎంక్వైరీ తోటి రాష్ట్రాన్ని మెచ్చిన నాయకుడు మొత్తం తెలంగాణ రాష్ట్రాల దృష్టి మొత్తం ఇప్పుడు ఎక్కడ మళ్ళించాడు, కేసీఆర్ గారిపై మళ్ళించాడు. ఇదో రకంగా కేసీఆర్ గారిని హీరో చేస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారిని హీరో చేస్తున్నాడు. ఎందుకంటే జనాల దృష్టిని మొత్తం ఇప్పుడు కేసీఆర్ గారి పైనే కేంద్రీకరించు. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆయనతో డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆయనే ఉన్నది. పోలీస్ యంత్రాంగం మొత్తం ఆయన కోసం ఆ విచారణ కోసమే పనిచేసింది. మీడియా మొత్తం కూడా ఆ విచారణ పేరుతో ఆయనే ఉన్నది. అంటే అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజల దృష్టిని మొత్తం మళ్ళించి కేసీఆర్ గారి పైన సిట్ విచారణ ఏం చేస్తుర్రు ఏందనేది దానిపైనే ఆలోచించేటట్టు చేసిండు మొత్తం. అంటే అర్థం చేసుకోండి, ఒక్క నాయకుని పైన ఎంక్వైరీ ఇంకోటో చేస్తే ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఏందనేది ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ పేరుతో ఇక్కడ టైంపాస్ చేసి అక్కడ ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ. ఇది జనాలు గమనించాలి ఒకసారి. ఆ సమయంలో ఇంట్లోనే కేసీఆర్, లాయర్లకు అనుమతి నో, విచారణ అనంతరం సిట్ చీఫ్ను కలిసిన దర్యాప్తు బృందం. ఏంది సిట్ విప్ ఎవరు, ఆ సిట్ చీఫ్ ఎవరు? సజ్జనార్ గారు. ఇక అధికారులు, ఇక సజ్జనార్ గారికి ఈరోజు ప్రేమ ఉందా, కోపం ఉందా కేసీఆర్ గారి పైన కనిపిస్తూనే ఉన్నది. ఏం అడిగిర్రు, ఏం చేసిర్రు, ఏం సమాధానం ఇచ్చిండు అని చెప్పేసి ఇక మొత్తం పోయి సజ్జనార్ గారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే ఆయనే చీఫ్ కాబట్టి. చూడాలి ఏం చేస్తారు అనేది. ఇది వ్యక్తిగతంగా అవుతుందా ఏందనేది జనాలంతా కూడా గమనిస్తున్నారు. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్లోని ఆయన నివాసంలో 4.5 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ప్రభుత్వ అధినేత మీకు తెలిసే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా, మావోయిస్టుల పేరిట కొన్ని వేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించారా, పదవి విరమణ పొందిన అధికారులకు కీలక బాధ్యతల్లో ఎందుకు కొనసాగించారు, పలు ఎన్నికల్లో గెలుపునకు ఫోన్ ట్యాపింగ్ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే దాన్ని కొనసాగించారా, ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడడంతోనే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయా అంటూ సిట్ అధికారులు కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సిట్ విచారణ కోసం కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యేలై కానీ, మంత్రులై కానీ ముఖ్యమంత్రి గారి ఇండ్ల ముట్టడికి ప్రయత్నం చేశారు. వాళ్ళు అట్లా ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నా కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సరే చూడాలి, సమయపాలన పాటించి ఏం విచారణ చేస్తారు, ఏంది, ఎట్లాంటి పరిస్థితుల్లో చేస్తారు అనేది గమనించి ఈ ఇండ్ల ముట్టడి ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. సరే మనకు ఫ్రీడమ్ ఉన్నది, ధర్నాలు చేసుకోవాలి మన అవసరం ఉంటే, కానీ ఈ ఇండ్ల ముట్టడికి ఎవరిపైనో దాడి చేస్తే ఏదో జరుగుతుంది అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది కూడా ఒకసారి కార్యకర్తలు గమనించాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల లెక్క కాదు. కొట్లాటలకు, తన్నుకుర్లకు తావులేదు. ఇక్కడ ఏదున్నా శాంతియుతంగా ఎలక్షన్ చేసుకోవాలి, శాంతియుతంగా ఈ పొలిటికల్ సంబంధించిన అన్నీ కూడా చేసుకోవాలి. కానీ రాజకీయాల కోసం
ఎవరిల్లో ముట్టడేయడం కోసం, ఎవరినో తిట్టడం కోసం, ఎవరినో కొట్టడం కోసము ప్రయత్నం చేయొద్దు. అది సరైన పద్ధతి కాదు, రాజ్యాంగం అది మనకు నేర్పించలేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. చూద్దాం మేము తదుపరి ఏం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండడంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ నేరుగా నందినగర్లో నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై కేసులు, విచారణలపై వారితో చర్చించినట్లు తెలిసింది. సిట్ విచారణ అనంతరం నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ న్యాయవాద బృందాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, దానికి తాను ఇచ్చిన సమాధానాలు వారితో పంచుకున్నట్టు తెలిసింది. సిట్ దర్యాప్తు నేపథ్యంలో తదుపరి ఏం చేయాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ లీగల్ టీంతో ఆయన సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కెమెరా జర్నలిస్టు పైకి కుర్చీ వేసిన కార్యకర్త. ఆంధ్రజ్యోతి సంస్థల జర్నలిస్టులను కనిపిస్తే దాడులు చేస్తాం, కార్యకర్తలు బెదిరింపులంట. కెమెరా ధ్వంసం, జర్నలిస్టు గాయాలు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది జర్నలిస్టుల పైన దాడి చేయొద్దు. ఎందుకంటే మీకు కోపం కానీ, పగ కానీ, ఇంకేమైనా ఉన్నది ఏదానిపైన సంస్థ పైన ఉంటుంది. ఇప్పుడు ఏబిఎన్ పైన ఉన్నది, ఆంధ్రజ్యోతి పైన ఉన్నది, రాధాకృష్ణ గారి పైన ఉన్నది. కాబట్టి ఆయన పైన ఏదైనా ఫోకస్ చేయాలి, లేకపోతే ఆయన వద్దని చెప్పి పంపించేసేయాలి. అంతేగాని జర్నలిస్టుల పైన అట్లా దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది కూడా ఒకసారి గమనించాలి. ఇదేం సంస్కృతి? కిషన్ రెడ్డి చూస్తూ ఊరుకోం. బండి సంజయ్ మంత్రులు అడ్లూరి, పొన్నం, తుమ్మల ఖండన. సీఎం మంత్రుల నివాసాల ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం. వాళ్ళ నాయకుడిని ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా చూసుకోరుకో. ఎందుకంటే ఇట్లా ఎన్నిసార్లు విచారణ పేరుతోటి టైంపాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే విచారణ అనేది ఒకసారి జరుగుతుంది. అవసరమైతే మళ్ళీ ఫైనల్గా ఒకసారి జరగవచ్చు. కానీ ఇట్లా మూడు రోజులకు ఒక వ్యక్తిని, ఒక లీడర్ను బయటికి తీసుకొని తిప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లానే రియాక్ట్ అవుతారు. మరి అట్లా కాకుండా ఉండాలంటే పకడ్బందీగా విచారణ చేసి 1-2 సార్లు ముందే అడిగి దాని తర్వాత ఎట్లా ముందుకోవాలనేది చూడాలి. అది కూడా ఒకసారి అందరూ గమనించాలి. మరో వార్త చూసుకుందాం. నిన్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ఏ రకంగా ఉన్నది, కేంద్ర బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు మొత్తం క్లియర్గా వదిలేరు బయటికి. చూడండి. సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం. ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత, కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు. దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లు. ఏపీకి 1. 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే. మూలధన వ్యయం 1,00,000 కోట్లకు పెంపు. నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం. సెమీ కండక్టర్ల పరిశ్రమకు 40,000 కోట్లు. 2 లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూళ్లు. పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు. 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. ఎస్టీడీ దెబ్బ, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనం. నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చి ఇది 3వసారి కాబట్టి ఇంతకుముందు స్టార్టింగ్ 2 సంవత్సరాలు వేరే వాళ్ళు చేశారు. ఆర్థిక మంత్రిగా అప్పుడు ఎవరో ఉండ్రి, ఆయనే చేసిండు. అప్పుడు ఆయన అయిపోయిన తర్వాత నిర్మలా సీతారామన్ గారికి ఆ బాధ్యత వహించారు, ఆ బాధ్యత అప్పచెప్పారు ఆర్థిక మంత్రిగా. ఇప్పుడు ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కాబట్టి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏదైనా ట్యాక్స్లకు సంబంధించి కూడా ఏ దానిపైన కోత విధించారు ఏందనేది కూడా చూడండి. రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్గో దీనికి పైన 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే. మొత్తం హాలిడే 2047 వరకు కూడా వాళ్ళకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేసారు. ట్యాక్స్ ఫ్రీగా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి. అంటే ఇంకా చాలా కూడా దేంట్లో తగ్గేది ఉన్నది, దేంట్లో పెరిగేది అన్నది కూడా కనిపిస్తుంది. చూడిగో పెరిగేవి అంటే ఖరీదైన వాచీలు, ఆల్కహాలు, కాఫీ మిషన్లు, వీడియో గేమ్స్ విభాగాలు, అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్, ఫర్టిలైజర్స్, నెఫ్తా వీటికి సంబంధించిన దానిపైన ఏమో పెరుగుతాయి. తగ్గే ఏంటి అంటే 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, 7 ఖరీదైన వ్యాధుల ఔషధాలు, ఆహారము, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, మైక్రో ఓవెన్స్ విభాగాలు, లెదర్ ఉత్పత్తులు, క్రీడా పరికరాలు, సోలార్ గ్లాస్ తయారీలో వాడే ముడిసరుకు, టీవీ ఎక్విప్మెంట్లు. అంటే ఇట్లాంటి వాటిపైన తగ్గుతుంది. ఈ నిత్యావసరాలపైన కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఇంకా ఇగో తగ్గేవి నిత్యావసరాలపైన కూడా తగ్గించారు. ఎందుకంటే వేరే దేశాలు మనతోటి చేస్తున్నటువంటి దుష్మన్ కానీ ఆ ఇబ్బందికి కానీ బడ్జెట్ను మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఈసారి బడ్జెట్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తున్నది. అది నిర్మలా సీతారామన్ గారి అదృష్టం ఏంటంటే ఆమె ఇప్పటికే 9వసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రిగా. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆమె. దానికి సంబంధించిన కూడా వార్త కూడా కనిపిస్తుంది చూడండి. ఇగో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా అయితే బడ్జెట్లో వాటికి పథకాలు నిధులు పారిస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపునకు వేరే వ్యూహాలు ఉండడంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి రాజకీయ లబ్ధికి చోటు ఇవ్వలేదు. చోటు ఇవ్వదు కూడా. ఇవ్వలేదు కాదు, చోటు ఇవ్వదు కూడా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నరేంద్ర మోడీ గారి ఆ పెద్ద మనిషి ఉండడం వల్ల ఆయన క్లియర్ కట్గా ఓన్లీ రాజకీయం మాత్రమే చేయాలనే ఇంటెన్షన్ ఉన్న వ్యక్తి కాదు నరేంద్ర మోడీ గారు ఓన్లీ రాజకీయం మాత్రమే చేయాలన్న ఇంటెన్షన్ తోటి పనిచేస్తాడు ఆయనకు దేశ ప్రజల బాగు ముఖ్యం కాబట్టి, దేశ ప్రజలంతా కూడా సంతోషంగా సుఖంగా ఉండడం ఆయనకు ఇంపార్టెంట్ కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే ఆయన వ్యూహ రచన కానీ ఆ బడ్జెట్ విషయంలో కానీ ఎట్లాంటి కేర్ తీసుకున్నారంటే పేదలకు న్యాయం జరగాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి, దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అని చెప్పేసి ఇంకా కూడా చెప్పుకునే పరిస్థితులలో ఉన్నాము. ఇట్లా చెప్పుకోవద్దు అంటే మన దేశ పరిస్థితి బాగుపడాలి. దారిద్ర్య రేఖకు దిగువనున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి, వాళ్ళు నిలదొక్కుని బయటకు వచ్చేటట్టు చేసుకోవాలి, ఆర్థికంగా వాళ్ళను వృద్ధి చేయాలి, ఆర్థికంగా వాళ్ళు లాభపట్టట్టు చేయాలి. అట్లాంటి ఆలోచనతోటి బడ్జెట్ పెట్టాలని చెప్పేసి ముందు వాళ్ళ ఆలోచన ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఓన్లీ రాజకీయం, ఖచ్చితంగా ఒక నాయకునికి ఒక పొలిటికల్ లీడర్కి రాజకీయం ఇంటెన్షన్ ఉంటుంది, కానీ అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్. అది నరేంద్ర మోడీ గారికి చూసుకుంటే 90% ప్రజల మేలు కోరితే ఒక 10% మాత్రమే రాజకీయం చేసే మనిషి, 10% రాజకీయం చేసే మనిషి ఆయన ఇంటెన్షన్ 24 గంటలు రాజకీయం పైనే కేంద్రీకరికమై ఉంచాడు. ఆయన వ్యూహరచన కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యూహరచన ఎట్లుంటుందో సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి వ్యూహరచన కూడా అట్లనే ఉంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంటెన్షన్ కానీ ఆయన ఆలోచన కానీ 90% దేశం కోసం ఆలోచిస్తే ఒక 10% మాత్రం రాజకీయాల గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే అది ఆలోచించాలన్న బాధ్యత ఆయన మీదే ఉన్నది కాబట్టి అది ఆలోచించి ఆ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేశాడు ఖచ్చితంగా. కానీ దేశ ప్రజల మంచి కోరే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రకంగానే ఇప్పుడు చెట్టు ఒకటైతే వేలు ఒకటైతే రావు కదా, అంతే కదా. చెట్టు ఒకటైతే వేలు ఒకటి రావు, చెట్టు ఏదైతే వేలు కూడా అదే ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేసినటువంటి ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇంకొకరు కానీ అందరూ కూడా ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకే పనిచేస్తారు కదా. కాబట్టి వాళ్ళు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అది కేసీఆర్ నరేంద్ర మోడీ గారి బాధ్యత, నరేంద్ర మోడీ గారి మాట ఎంతైనా అవలంబిస్తారు, పాటిస్తారు. పాటించడం వల్లనే ఇట్లా నిర్దిష్టమైన బడ్జెట్ వాళ్ళు ప్రకటిస్తారు. దాంట్లో 1-2 మాత్రమే కొంచెం అటు ఇటు ఉన్నాయి, కానీ మిగతా అన్నీ కూడా బడ్జెట్లో క్లియర్ కట్గా పొందుపరిచారు. ఈసారి బడ్జెట్లో 1-2 మాత్రమే కొంచెం అటు ఇటు ఉన్నాయి, కానీ మిగతా మొత్తం కూడా క్లియర్గా పొందుపరిచారు. పేద ప్రజలకు న్యాయం జరగాలి. రక్షణ రంగంకు కూడా ఇంతకుముందు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఏందనేది మనం అందరం చూసినాం. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా అసలు హిస్టరీలో లేదు అంత బడ్జెట్ రక్షణ రంగంకు కేటాయించడం, ఆర్మీ కోసం, ఇండియన్ ఆర్మీ కోసం కేటాయించడం. 2,19,000 కోట్లు రక్షణ రంగంకు ప్రకటించారు. ఓన్లీ రక్షణ రంగంకే నియమించారు 2,19,000 కోట్లు. అది కనీవిని ఎరగని రీతిలో ఈసారి మాత్రమే జరిగింది. అది చూడండి, గత ఏడాది వ్యక్తిగత ఆదాయ పన్నులు భారీగా సరళీకరించిన ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించారు. ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. వీటితో ట్రంప్ సుంకాలకు ధీటుగా ఎదుర్కొన్న రాబడి భారీగా పడిపోయింది. ఏకంగా 2 లక్షల కోట్ల వరకు పన్ను వసూలు పడిపోయాయి. దీంతో ఉన్న పథకాలకి కోతలు పెట్టాల్సి వచ్చింది. అందుకే ఈసారి పంపిణీ పథకాలు ఊసెత్తలేదు. కొన్ని సంక్షేమ పథకాలు కూడా కట్ చేసినట్టు. నేను ఉన్న 1-2 కూడా ఇవే. కొన్ని సంక్షేమ పథకాలు అనేది కొన్ని కట్ చేస్తారు. జనాల సంక్షేమం అనేది కొంచెం పక్కన పెట్టేట్టుగా అనిపిస్తున్నది ఈ బడ్జెట్లో. సంక్షేమం అంటే కూడా అవి చాలా రకాలుగా ఉపయోగం ఉన్నది, దానివల్ల నష్టం కూడా ఉన్నది. ఉపయోగం నష్టం 2 సమాన సంఖ్యలో ఉన్నట్టే కనిపించింది అది ఈ సంక్షేమాలు కూడా. ఎందుకంటే ఇంకా కూడా కేంద్రము అందిస్తున్నటువంటి సంక్షేమాలు
జనాల లోపలికి వెళ్తలేవు, ఇంకా జనాలకు అడ్వర్టైజ్మెంట్ దొరుకుతలేదు, అది జనాల లోపల దాకా తీసుకుపోవాలి, అది బీజేపీ పార్టీ తీసుకోవాలి అది. ఎందుకంటే వేరే పార్టీలు మీ పార్టీ చేస్తుందని చెప్పేసి చెప్పాయి కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళే ఇవో కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి సంక్షేమాలు ఇస్తున్నది మనకు అని చెప్పి జనాలకు ప్రకటించాలి, జనాలకు చెప్పాలి, అది జనాలకు తెలియలాగా చేయాలి, జనాలకు తెలిసేటట్టు చేయాలి. అది దాంట్లో బీజేపీ కార్యకర్తలు కొంచెం విఫలమైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది అనేది వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. అవసరమైతే అక్కడక్కడ మీటింగ్లు కనెక్ట్ చేసి అయితే చెప్పాలి, వాళ్ళకు చెప్తేనే తెలుస్తుంది. అది మరి ఆ రకంగానే మరి ఎందుకు కొంచెం తగ్గించారో తెలియదు, కానీ సంక్షేమ విషయంలో కొంచెం దాంట్లో ఊసెత్తలేదంట. సంక్షేమ విషయం కొంచెం తగ్గించినట్టే కనిపించింది. మరో చూద్దాం. మాట్లాడితే ట్రంప్ సుంకాలు అంటున్నాడు. ఇప్పటికే 50% సుంకాలతో ఫార్మా, టెక్స్టైల్స్, సముద్ర ఉత్పత్తులు తదితర పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో కిమ్ కర్తవ్యం అన్న ప్రశ్నకు తక్షణ కర్తవ్యాన్ని ఆర్థిక మంత్రి నిర్దేశించారు. ఎగుమతులను మరింత ప్రోత్సహించేలా ఆయా రంగాలకు చేయూతనిచ్చారు. 3 అంచెల దిగుమతులను తగ్గించాలని సంకల్పించారు. మొత్తం మీద బడ్జెట్ విషయంలో మొత్తం నేను ఇంకా క్లియర్ కూడా మీకు అది పెడుతున్నది, ఏ దానికి ఎంతెంత ప్రకటించారు ఏంది అనేది కూడా, రక్షణ రంగం కానీ ఇంకా రకరకాలుగా.